సర్వేభ్యో నమో నమః. మహాత్మా విదురుడు చెప్పినటువంటి సామాన్యులలో కూడా పండితులు ఉంటారు అనే విషయంలో ఈనాటి శ్లోకం. యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః సమృద్ధిరసమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే. అంటే ఎవరి పనిని కానీ లక్ష్యాన్ని కానీ గమనాన్ని కానీ చలి, వేడి, భయము, కోరికలు, లాభము, నష్టము ఇవేవి కూడా ఆపలేవో వారే పండితులు అని అనబడతారు. అంటే మనం పనిని మొదలుపెట్టాక చలి ఉందనో వేడి ఉందనో ఆ పనిని ఆపకూడదు. ఇంకా ఒక పరీక్ష రాయాలని మనము ప్రిపేర్ అయ్యాక దానిని రాసేయాలి. అంతేకాని భయం వేస్తుందనో అమ్మో ఇప్పుడు ఎలా రాయాలనో ఎలా రాస్తానో అనో రాయకుండా ఉండకూడదు. అలాగే మనము ఒక పనిని ప్రారంభించాక ఎటువంటి లాభ నష్టాలు కలిగినా కూడా ఆ ప్రారంభించినటువంటి పనిని పూర్తి చేసేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారినే అసలైన పండితులు అని అంటారు. ఇది విదురునీతి శ్లోకం. ధన్యవాదాः.